నేను అదే చెప్తున్నా, మేము ఈ ఒక్క టాపిక్ మాత్రము ఒక్క విషయంలో, అన్ని విషయాల్లో మేము చెప్పట్లేదు, విపి రెడ్డి ఒక్క విషయంలో, ఇంకోటి దశంభాగాల కాన్సెప్ట్ విషయంలో కూడా. ఎందుకంటే దశంభాగాలు ప్రతి ఒక్క పాస్టర్ పీడిస్తూ ఉంటాడు, ఈయన దశంభాగాలు అట్లా అడగడు, మీకు ఇష్టం ఉంటే కానుకలు ఇవ్వండి లేకపోతే లేదంటాడు. ఈ ఒక్క విషయము, ప్రార్థనతో రోగాలు తగ్గుతాయి, ప్రతి పాస్టర్ అట్లే ఉంటారు కదా, మీకు ఇష్టమైతే ఇవ్వండి లేదంటే లేదు. అలాంటి వాళ్ళు ఉంటే మేము గౌరవిస్తాం అంటున్నా, అలాంటి వాళ్ళు ఈ విషయంలో బెటర్ అంటున్నా. ఇప్పుడు విపి రెడ్డి ఈ విషయంలో బెటర్, కానీ పాస్టర్లు ఎవరన్నా కానీ బయటకు వచ్చి లేదండి ఇప్పుడు ఈ కాలంలో ప్రేరాలతోటి స్వస్థతలు అంటూ ప్రాణాలు మీరు పోగొట్టుకోవద్దు నమ్మకండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారేమో చెప్పండి. పోనీ తగ్గుతాయా? తగ్గితే ఎవరికి తగ్గుతాయి? ఎవరన్నా హాస్పిటల్ దగ్గర తీసుకెళ్దాం, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ డాక్టరు ఇతను పేషెంట్ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి పేషెంట్ దగ్గరికి వెళ్ళి చేయమని చెప్పండి. పోనీ పని చేస్తున్నాం మేడం, ఇప్పుడు ఈ సమక్షంలో అమ్మ నేను వేసిన షార్ట్ ఫిల్మ్ మేము స్టాప్ చేసేస్తాము, మొత్తం పాస్టర్లకు క్షమాపణ చెప్తాము. ఎవరైనా ఒక పాస్టర్ ప్రేయరాలు తీసుకొని ఎవరైనా ఒక్క పేషెంట్ అన్నా కానీ మా కళ్ళ ముందు రోగం నయం చేయమని చెప్పండి. ఫస్ట్ వాళ్ళు విశ్వసించాలి కదా, ఎవరైతే పేషెంట్ ఉన్నారో. క్రిస్టియన్స్ పేషెంట్ పెట్టుకుందాం. అదే ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళు విశ్వసిస్తే, ఇప్పుడు సైన్స్ ప్రకారంగా సార్ ఏమని ఉంటదంటే థింక్ పాజిటివ్, ఒకవేళ నెగిటివ్ గా థింక్ చేస్తే నెగిటివ్ గా జరుగుతుంది, పాజిటివ్ గా థింక్ చేస్తే పాజిటివ్ గా జరుగుతుంది. నాగరాజ్ అనే ఒక అతను ఉన్నాడు, అతను కరెంట్ షాక్ కొట్టి కాళ్ళు చేతులు పడిపోయినాయి, అతను ఎప్పటి నుంచో విశ్వసిస్తున్నాడు. మరి ఆయన దగ్గరికి వెళ్దాం. ఇంకొక ఆయన కళ్ళు కనపడుతుండే, కళ్ళు లేకుండా మాట్లాడుతుంటారు.